హాయ్ ఫ్రెండ్స్, రామలింగడి గుర్రం పెంపకం. ఈ కథ మీకోసం. రాయలవారు తమ అశ్వదళాన్ని అభివృద్ధి చేయాలని నిశ్చయించుకున్నారు. ఆ కార్యక్రమం కోసం తమ సంస్థానంలోని ప్రముఖులు ఒక్కొక్కరికి ఒక్కొక్క గుర్రాన్ని, దానిని పోషించడానికి నెలకి 25 వరహాలని ఇప్పించారు. అలా గుర్రాన్ని, దాని పోషణ ఖర్చుని పొందిన వాళ్లలో రామలింగడు కూడా ఒకడు. గుర్రాలనిస్తూ 3 నెలలకొకసారి గుర్రాన్ని తెచ్చి చూపాలి అని ఆజ్ఞాపించారు. రామలింగడు తన గుర్రాన్ని అటూ ఇటూ కదలడానికే వీలులేని చిన్న ఇరుకైన చీకటి గదిలో ఉంచాడు. ఆ గది గోడకి 3 అడుగుల ఎత్తులో ఒక కన్నం పెట్టి ప్రతిరోజు పిడికెడు గడ్డి పరకలు మాత్రం తినిపించసాగాడు. అవి తప్ప దానికి మరేమీ పెట్టేవాడు కాదు. కొంచెం నీళ్లు మాత్రం పోసేవాడు. తనకిచ్చిన గుర్రాన్ని అలా తిండికి, నీరుకి ముఖం వాచేలా తయారు చేసేవాడు. ప్రతి నెల రాయలవారి ఖజానా నుంచి 25 వరహాలు తీసుకుని కుటుంబ ఖర్చులకు ఉపయోగించుకునేవాడు. ఇలాగా 3 నెలలు గడిచిపోయాయి. రాయలవారికి గుర్రాలను తీసుకువెళ్ళి చూపవలసిన రోజు వచ్చేసింది. మిగిలిన వాళ్ళందరూ తాము పెంచుతున్న గుర్రాలకి చక్కగా ముస్తాబు చేసి తీసుకువెళ్ళి చూపిస్తున్నారు. రామలింగడు తన గుర్రాన్ని చూపించవలసిన తరుణం వచ్చేసింది. గుర్రం లేకుండా వచ్చిన రామకృష్ణుణ్ణి, మీరు పెంచుతున్న గుర్రమేది అని రాయలవారు అడిగారు. అప్పుడు రామకృష్ణుడు, మహారాజా, దానిని ఇక్కడికి తీసుకొచ్చి చూపించే శక్తి నాకు లేదు. అది ఎంత పెంకి గుర్రమో నేను చెప్పలేను. ప్రతిరోజు నేను పెట్టే గడ్డి తింటూ కూడా అది నన్ను దగ్గరకు రానివ్వడం లేదు. అందుచేత అశ్వదళంలో ఉండు వారెవరినైనా పంపి దాన్ని ఇక్కడకు తెప్పించే ప్రయత్నం చేయండి అని అతి వినయంగా ప్రార్థించాడు. మీ గుర్రం అంత బలంగా తయారైందా? బలంగా ఉండే గుర్రానికి పొగరుండడం సహజమే అంటూ అశ్వశిక్షకుడొకడిని పిలిపించి రామకృష్ణ కవి గారింటికి వెళ్ళి వీరు పెంచుతున్న గుర్రాన్ని ఇక్కడికి తీసుకురా అని ఆజ్ఞాపించారు. ఆ అశ్వశిక్షకుడు మహమ్మదీయుడు, బలమైనవాడు. అతనికి పొడవైన గడ్డం ఉంది. అతను రామకృష్ణుడితో అతని ఇంటికి వెళ్ళి గుర్రం ఎక్కడుందో చూపించండి అని అడిగాడు. అదుగో ఆ గదిలో ఉంది. దాన్ని పట్టి ఆపడం నా వశం కాక ఆ గదిలో ఉంచి కన్నంలోంచి ఆహారం, నీళ్లు పెడుతున్నాను రోజు. ఈ కన్నంలోంచి చూడు అన్నాడు. మీ గుర్రం అంత పెంకిదా? చూస్తాను అంటూ అతను ఆ కన్నంలో తలదూర్చి చూశాడు. అది ప్రతిరోజు రామలింగడు గుర్రానికి గడ్డి పరకలందించే సమయం. అందుచేత గుర్రం గడ్డి కోసం కన్నం దగ్గరే కాచుకుని ఉంది. మహమ్మదీయుడి పొడవైన గడ్డాన్ని చూసి చూడటంతోనే గడ్డి పరకలనుకుని గడ్డాన్ని నోటితో అందుకుని తినబోయింది. గుర్రం అలా తన గడ్డాన్ని లాగేస్తుంటే గడ్డాన్ని కాపాడుకోలేక, బాధ భరించలేక, అరే అల్లా అల్లా, ఇదెంత పొగరుబోతు గుర్రం! నా గడ్డం లాగేస్తుంది, నా తలని మొండెం నుంచి లాగేస్తున్నట్లుంది, బడవా రక్షించండి రక్షించండి అంటూ అరుస్తూ ఏడవసాగాడు అశ్వశిక్షకుడు. అతనెంత ఏడ్చినా వదలకుండా గుర్రం అతని గడ్డాన్ని పట్టి పీకేయసాగింది. ఆ వెంట్రుకలనే తినేయసాగింది, ఆకలికి తాళలేక. అతని వెంట వచ్చిన వారు ఆ దృశ్యం చూసి భయపడి, జాలిపడి పరుగు పరుగున వెళ్ళి రాయలవారికి విన్నవించారు. వెంటనే అంగరక్షకులని వెంటబెట్టుకుని అక్కడికి వచ్చారు రాయలవారు. గుర్రం నోటిలో చిక్కిన తన గడ్డాన్ని విడిపించుకోలేక విలవిలలాడుతున్న అతన్ని చూసి జాలిపడి ఆ మహమ్మదీయుడి గడ్డాన్ని కత్తెరతో కత్తిరింపజేసి అతన్ని విడిపించారు. అతని బాధ కొంత తగ్గింది. తరువాత ఆ గది తలుపులు తెరిపించి చీకటిలోనూ చిన్న గదిలోనూ చిక్కి శల్యమై ఉన్న గుర్రాన్ని చూసి బాధపడి రామకృష్ణుని మీద చాలా కోపం చెందారు. ఖరీదైన గుర్రానికి కడుపు నిండా తిండి పెట్టకుండా మార్చి చంపడము, మాకు నష్టం కలిగించడము నేరమని మీకు తెలియదా? మా వద్ద నెల నెలా తీసుకున్న సొమ్మునేం చేశారు? కడుపు నిండా చాలినంత గడ్డైనా పెట్టొద్దా? ఈ గుర్రం ఇంత హీనస్థితిలో ఉండడానికి కారణమేమిటి? తగిన సంజాయిషి ఇవ్వండి గద్దించారు రాయలవారు. రామకృష్ణుడు వినయంగా చేతులు కట్టుకొని, ప్రభు, తమరు కళ్ళారా చూస్తూ అడిగితే నేనేం చెప్పగలను?
ఒక్క విషయం ఆలోచించండి. ఈ గుర్రానికి తిండి పెట్టకుండా ఎండగడితేనే ఇంత పొగరుగా శిక్షకుడిని కూడా గెడ్డం పీకేసిందే. కడుపు నిండా తిండి పెడితే ఇంకెంత పొగరుగా తయారవుతుందో. అప్పుడు దీన్ని పట్టడం ఎవరి సఖ్యమైనా అవుతుందా అని అడిగాడు. అతని యుక్తికి రాయలవారు మనస్సులో నవ్వుకొని చావడానికి సిద్ధంగా ఉన్న ఆ గుర్రాన్ని అశ్వశాలకు పంపించి ఆ గుర్రం వల్ల నానా బాధపడిన అశ్వశిక్షకుడికి కొంత సొమ్ము పరిహారంగా ఇచ్చాడు. రామకృష్ణుడి తెలివికిది మరో మచ్చు తునక. ఈ కథ ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. గంట కొట్టని వాళ్ళు కూడా గంట కూడా కొట్టండి.